చెప్పుకోవటం, మంచిగా టాయిలెట్ అవ్వటం, మంచిగా ఉండటం కాదు. పచ్చగా ఉండటం అంటే నీ పరిస్థితులన్నీ కూడా పచ్చదనంగా మారిపోవటం. ఆమేన్. నీ పరిస్థితులనేం ఎలా మారిపోవటం? నీకు ఎక్కడ టెన్షన్ పడకూడదు, నువ్వు ఎక్కడ గలిబిలి చెందకూడదు, నువ్వు ఏ స్థితిలో కూడా భయపడకూడదు. పచ్చగా మారిపోవాలని దేవాతి దేవుడైన ప్రభువు కోరుకుంటున్నాడు. దావీదు ఏమన్నాడంటే, దేవుని మందిరంలో పచ్చగా నేను ఉండాలి అని అన్నాడు. ఒకవేళ దేవుని మందిరంలో పచ్చగా ఎందుకు దావీదు అయ్యాడని మీరు వెళ్ళి, దావీదు గారు మీరు పచ్చగా ఎందుకు అయ్యారండి అని అడిగితే, మందిరంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దేవుడు మందిరంలో ఉంటాడు కాబట్టి ఆయన వస్తున్నప్పుడు, ఆయన పోతున్నప్పుడు. ఏమండి, ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. ఈ చెట్టు ఉందండి, ఈ చెట్టు గుమ్మం దగ్గర పెడదామండి. ఎవరన్నా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అది ఎండిపోతుంది, ఏం చేస్తారు? నీళ్ళు పోస్తారు. అది ఏమవ్వాలని? పచ్చగా అవ్వాలని. మందిరంలో మనుషులు నీళ్లు పోకపోయినా, మనుషులు పట్టించుకోకపోయినా, మనుషులు నీళ్లు పోయకపోయినా, మనుషులు పట్టించుకోకపోయినా, దేవుడు అనే ఆయన ఏం చేస్తాడంటే, వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఆ చెట్టు ఆయన చూడగానే దానికి పచ్చగా మారిపోతాయి. అందుకని దేవుడు వెళ్ళే స్థలములో, దేవుడు ఉండే స్థలములో ఇది ఉండాలని చెప్పి ఏం చేసిందంటే, ఈ చెట్టు అక్కడ నాటబడాలని చెప్పి అక్కడ నాటబడింది. ఇంకో విషయం ఏంటంటే, చెట్టు ఎందుకు మందిరంలో నాటబడింది అని అంటే, మందిరంలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. అందుకని నాటబడింది. ఒకటైతే పచ్చదనముగా మారాల్సింది, ఒకటైతే రెండోది దేవునికి స్తోత్రం చెప్పండి కొంచెం. హల్లెలూయా. పచ్చగా నాటబడితే ఒకటైతే, దేవుడు ఆ మందిరంలో ఏం చేయబోతున్నాడు అని అంటే, పచ్చదనమే కాదు, దేవుని ముఖ దర్శనం చేసుకోవాలని ఆ చెట్టు మందిరం దగ్గర ఎదుగుతుందంట. ఏం చేసుకోవాలని? చాలా లోతైన మాటలు ఇవి. ఏం చేసుకోవాలని? నీ ముఖ దర్శనములో నా ఆశలను ఏమవుతాయి? తీర్చబడతాయి అంటాడు దావీదు కీర్తనకారుడు. అందుకని అది ముఖ దర్శనం చేసుకోవాలని చెప్పి మందిరం పక్కనకి వెళ్ళి మందిరం దగ్గర అది నాటబడుతూ ఉంది. దీన్ని గ్రహించిన దావీదు అంటున్నాడు, నేను దేవుని మందిరములో, మందిరం బయట, మందిరం పక్కన, మందిరం లోపల కాదు, మందిరములో పచ్చగా చెట్టుగా నేను ఉండిపోతాను. అది ఏ చెట్టు అనంటే, ఒలీవ చెట్టుగా నేను ఉండిపోతాను అని దావీదు చెప్తున్నాడు ఈ మధ్యాహ్నం వేళలో. ప్రైజ్ ది లార్డ్. నీవు దేవుని మందిరంలో పచ్చగా మారిపోయావంటే, పచ్చదనంగా ఉండిపోయావనంటే, మందిరంలో ఉన్న దేవుడు ఏమవుతాడంటే మహిమ పొందుతాడు. ఏమవుతుంది ఆయన? మీరు దీవించబడటం ఎవరికి మహిమ? దేవునికి మహిమ. నీకు కూడా అది ఆశీర్వాదం. నీకు ఆశీర్వాదం. మందిరానికి రాకుండా కొన్ని చెట్లు ఏమవుతాయంటే బయట పచ్చదనంగా ఉంటాయి. బయట చాలా జాగ్రత్తగా రండి, వాక్యం చాలా లోతైన మాట. అవి అంట పచ్చగా పెరుగుతాయంట, పచ్చగానే ఉంటాయంట. కొన్ని రోజుల తర్వాత అంట ఆ చెట్లు ఎండిపోతాయని రాస్తుంది. కాలక్రమేణ ప్రకారంగా నీతిమంతుడు అటు వెలుచున్నప్పుడు వాళ్ళ బ్రతుకు ఎలా ఉంటుందంటే ఎండిపోయినట్టుగా ఉంటారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బయట పచ్చదనంగా ఉండాలనుకుంటే కొన్ని రోజుల తర్వాత నువ్వు ఎండిపోతావు. మందిరంలో పచ్చదనంగా ఉంటే ఎప్పుడు పచ్చదనముగానే ఉంటావు. ఆ చెట్టుకి పైనుండి నీళ్ళు వస్తే ఎదుగుద్ది, ఈ చెట్టుకి దేవుని చూస్తేనే ఎదుగుద్ది. ఓకేనా? ఆ చెట్టుకి వర్షం పడితేనే ఎదుగుద్ది, భూమి నీళ్ళిస్తేనే ఎదుగుద్ది. ఈ చెట్టుకి దేవుణ్ణి చూస్తేనే ఎదుగుద్ది. ఇప్పుడు మీరు మందిరంలో ఎదగాలనుకుంటున్నారా, బయట ఎదగాలనుకుంటున్నారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. దావీదేమో అమ్మాయి కూడా కాదు, చాలా జ్ఞానం గలవాడు. ఆయన ఆలోచన చేశాడు, నేను ఎక్కడ ఎదగాలి, పచ్చగా ఎక్కడ ఉండాలి అంటే మందిరంలో ముందు పచ్చగా ఉండాలనుకున్నాడు, బయట కాదు.
నానా ఎక్కడ కాదు, బయట కాదు. బయట పచ్చగా ఉండి మంచిగా కనపడి లోపల ఇంటికి వచ్చి ఏడ్చేది కాదు. బయట పచ్చగా కనపడి ఇంటికి వచ్చి కొట్టుకునేది కాదు. బయట పచ్చగా కనపడి ఇంట్లో సమాధానం లేకుండా ఉండేది కాదు. బయట కాదు. నేను మందిరం లోపల పచ్చగా ఉంటే నాకున్న పరిస్థితులన్నీ కూడా పచ్చగానే ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అంటున్నాను, జీవము గల దేవుడి వద్ద ఏ మనుషుడు ఉన్నా వాడు దీవించబడతాడు. అడుగు పెట్టిన దీవెనే, స్తుతించిన దీవెనే, మాట్లాడిన దీవెనే. ఆయన ముఖ దర్శనములో మనకేమొస్తాయంటే దీవెనలే, దీవెనలే. ప్రతిరోజు ఆయన ముఖాన్ని చూసే వారిమై మనం బ్రతకాలి. అప్పుడు మన ఆత్మీయ జీవితంలో పచ్చదనం ఏర్పడుతుంది. పై పచ్చదనం కనపడకపోయినా, నారపిసలాగా సన్నగా ఉన్నా, పక్క చిక్కిన నలిపోయినా, మొరటోలమైన, చదువు లేకపోయినా ఆయన దగ్గర ఉండగానే పై రూపంలో పచ్చదనం రాదు. కానీ ఆత్మీయతలో అనానా ఆత్మలో ఏమొస్తుందిరా? పచ్చదనం వస్తుంది, ధైర్యం వస్తుంది, హుషారు వస్తుంది, అభిషేకం వస్తుంది. ఆయనతో ఉన్న అనుబంధాలు ఇంత అంత కాదు, చాలా చాలా గొప్ప అనుబంధాలు. దాన్ని ఎరిగిన వాడు దావీదు అంటున్నాడు, నేను దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టులాగా ఉన్నాను అన్నాడు. నేను ఈ మాట చెబుతున్నప్పుడు కొందరు ఏమవుతున్నారయ్యా అంటే బయట పచ్చదనాన్ని కోరుకుంటున్నారు. ఆయన అలా పచ్చదనాన్ని కోరుకోలేదు. బయట నువ్వు పచ్చదనముగా ఉంటే ప్రజలు చూస్తారు, నువ్వు ఎండిపోతే కూడా ప్రజలు చూస్తారు. ఇక్కడ ఎండిపోయిన నిన్ను పచ్చదనముగా చేయగలడు. ఇక్కడ నీచంగా ఉన్న నిన్ను ధనవంతుడుగా, నీచురాలుగా ఉన్న నిన్ను మంచి వ్యక్తురాలుగా చేయగలడు. ఎందుకనంటే దట్ ఈస్ ప్రామిస్. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన మాటతో ఈరోజు మీతో మాట్లాడబోతున్నాడు. ఆ మాట నేను మీకు చూపిస్తాను. ఏంటి ఆ మాట అనంటే, ఎహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయములకు మనం వెళ్ళగలిగితే, దైవజనుడు ఎహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయములకు మనం వెళ్ళగలిగితే అక్కడ మనకు మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఏమైనా మాట్లాడుతున్నాడు అయ్యానంటే, దేవునికి మహిమ కలుగును గాక. 18:24 అమ్మా, 18:24. అయితే నీతిపరుడు అమ్మా, ఎహెజ్కేలు గ్రంథం 17:24 అక్క 17:24 అక్క. దాని కొమ్మలు నీడను అవి దాగుకొనును, మరి యెహోవాకు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టుని ఘనమైనదిగాను చేయవాడను. పచ్చని చెట్టు ఎండిపోయినట్లు, ఎండిన చెట్టు వికసించినట్లు చేయబడునని భూమి యందు సకల చెట్లకు తెలియబడును. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం మీతో మాట్లాడుతూ ఉంది. ఘనమైన చెట్టు అంట. ఏ చెట్టు అంట? నీచమైనదిగా. అక్క 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 వినండి, ఘనమైన చెట్టు నీచమైన చెట్టుగా మారిపోయిందంట. నీచమైన చెట్టు ఘనమైన చెట్టుగా మారిపోయిందంట. ఎండిన చెట్టు పచ్చగా మారిపోయిందంట. పచ్చని చెట్టు ఎండిపోయినట్టుగా మారగలదు. సకల ప్రజలారా, చెట్లారా, ఇది గ్రహించండి. నేనే మిమ్మల్ని ఎండ చేయగలను, నేనే మిమ్మల్ని పచ్చ చేయగలను. ఘనమైన నిన్ను హీనంగాను, హీనమైన నిన్ను ఘనమైన వాడిగాను చేయగలను. ఎంత మంచి అభిషేకంతో కూడిన ఈ పదం నిన్ను నన్ను బలపరచును గాక. ఇప్పుడు దావీదు ఎవరంటే నీచమైన బ్రతుకుతున్న అరణ్యవాసి. ఇంటిలో పేరు లేదు, మంచి డిగ్నిటీ లేదు. అతడు ఒక సాధారణమైన వ్యక్తి, గొర్రెలు కాసుకునే వ్యక్తి అతను. అయితే ఘనమైన వాడు ఎవరంటే సౌలు అనబడుతున్న రాజు. ఆ ఘనమైన రాజుని దేవుడు నీచమైన వాడిగా చేసినాడు. నీచమైన దావీదుని ఘనుడైన మహారాజుగా చేసినాడు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ చెట్టు ఎలా ఉంది? నీ చెట్టు ఎలా ఉంది?
నిత్యమంగా బ్రతుకుతున్నావా? ఘనంగా ఇక్కడికి రా, నిన్ను ఘనంగా లేపుతాడు. బయట ఎండిపోయావా? ఇక్కడ పచ్చదనాన్ని దేవుడు కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే నీవు ఆయన నాటిన మొక్కలాగా మారిపో. ఎలా మారిపోతావు అంటే, ఆయన కొన్ని మొక్కలను నాటుతాడంట. మొక్కలను ఆ మొక్కలు, ఆయన నాటే మొక్కలులోకి మనం వెళ్ళిపోవాలి. ఏ మొక్కను నాటుతాడు, ఎలాంటి మొక్కను నాటుతాడు అంటే, యెషయా గ్రంథము 60వ అధ్యాయంలోకి వెళితే దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం చదవండి, ఆ మాట నేను చూపిస్తాను. 60వ అధ్యాయము 21వ వచనం చదవండి. నేను నాటిన కొమ్మగాను, చప్పట్లు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఆమేన్. నాటిన కొమ్మగా నువ్వు మారిపోవాలి. ఎలా మారిపోవాలంట? నాకే చూడాలి అందరూ. ఎలా మారిపోవాలి? నిన్ను నాటే కొమ్మగా. ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఈ చెట్టుని ఇక్కడ నాటాలి అనుకున్నాను అనుకో. ఈ చెట్టు పేరు ఏంటయ్యా? ఈ చెట్టు పేరు సన్ఫ్లవర్ కదా. ఇది ప్రొద్దు తిరుగుడు. పొద్దు తిరుగుతున్నప్పుడు తిరుగుద్ది, ఇది పొద్దు ఆరిపోతే ఆగిపోద్ది. అందుకే పొద్దు తిరుగుడు చెట్టు అని పెట్టారు. అంతే కదా నా పొద్దు తిరుగుడు తిరుగుద్ది, మళ్ళా పొద్దు ఆగిపోతే వంగిపోయింది, ఇంతవరకు బెండ్ అయిపోద్ది. దీని పేరు పొద్దు తిరుగుడు. దీన్ని నాటామనుకో. ఎవరు నాటారు? దేవుడు నాటిన మొక్కలు అలా నాటబడితే ఆయన ఆ మొక్కల్లో నుండి, ఈ మొక్కలైన వాళ్ళంట సాధారణమైన వ్యక్తులు కారంట. దేశమును నలుదిశలు ఏం చేస్తున్నారంటే స్వతంత్రించుకుంటారు రాస్తుంది. స్వతంత్రించుకుంటారంట. ఎందుకని? ఆయన నాటిన మొక్కలకి అంత పవర్ ఉంటుంది. వాళ్ళు ఆయన నాటిన మొక్కలు, ఆయన నాటిన చెట్లు అలాగా వికసిస్తాయి, ప్రకాశిస్తాయి. అర్థమవుతుందా? మనుషుడు నాటిన మొక్క ఎండిపోయిద్ది. దేవుడు నాటిన మొక్కలు ఏమవుతాయి? వికసిస్తాయి, ప్రకాశిస్తాయి. దీని నీడన చాలా మంది వచ్చి కూర్చుంటారు. అంత నీడస్తుంది చెట్టు. ఈ చెట్టు గురించి చెప్పట్లా, నీవు ఒక చెట్టువి. నీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతగా నువ్వు ప్రకాశిస్తావు. అయితే నీవు ఆయన చేతుల్లోకి రావడానికి ప్రయత్నం చేయి. ఆయన చేతుల్లోకి రావడానికి ప్రయత్నం చేయి. మనుషుల చేతుల్లోకి వెళ్ళబాకు. నువ్వు ప్రకాశించలేవు, వికసించలేవు. నీ ప్రకాశం, నీ పరిణామం, నువ్వు రమ్యత, నీ యొక్క సౌందర్యం ఎవరి చేతుల్లో ఉన్నదంటే నాటిన వాని చేతుల్లో ఉంది. ఆయన నాటిన కొమ్మలు, ఆయన నాటిన సేవకులు, ఆయన నాటిన విశ్వాసులు ప్రకాశంగా మారిపోతారు. ఈ వాక్యం మీకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. నాకైతే అర్థం కాల. మీకు అర్థమవుతుంది కదా? అది ఆయన నాటిన మొక్క. ఇగో మొక్క ఇదిగో, నువ్వు ఇక్కడ కాదు, నువ్వు ప్రత్యేకంగా నిన్ను పెంచుతాని చెప్పి ఈ మందిరం తీసుకొచ్చి నిన్ను నాటాడు అనుకో. ఇక్కడ నీకేముంటదంటే ప్రకాశం వస్తుంది, వెలుతురు వస్తుంది, రమ్యత వస్తుంది, సౌందర్యం వస్తుంది. దేవుని అనుగ్రహం చేత పెంచబడతావు. ఎందుకంటే నేను ఒకరిని పెడతాడు కదా, నేను వచ్చి రోజు నీళ్లు పోస్తా. ఏం పోస్తాను పేదరన్నా? నేను పోస్తాను, నీళ్లు పోస్తా. నేనేం చెప్తాను? పెరిగిన మొక్కలు ఏం చేస్తాను? కత్తిరించుకుంటా వస్తాను. దీన్ని బ్యూటీగా మార్చేసుకుంటాను. ఎందుకంటే నన్ను పెట్టినది ఎందుకంటే నీళ్ళు పోయమని, కత్తిరించమని, ఇది బాగా పెంచమని నన్ను పెట్టాడు. ఆయన నాటిన మొక్క అంటే అది. దేవుడికి నాటాడు. నాటబడిన నీవు ప్రకాశించాలి. నాటబడిన నీవు రమ్యంగా కనపడాలి. నాటబడిన నీవు సౌందర్యవంతురాలుగా ఉండాలి. ఇట్స్ బ్యూటీ. చాలా అందంగా నువ్వు మారిపోబోతున్నావు అంతే. ఎందుకంటే ఆయన నాటిన మొక్కలు అలా అయిపోతారు. ఆయన నాటకుండా మీరు ప్రకాశించలేరు, మీరు రమ్యంగా ఉండలేరు, మీరు ఎదుటి వారికి నీడగా మారిపోలేరు.
మారలేరండి. నేను చెప్తున్నాను, దేవుడి చేతులకు వెళ్ళితే దేవుడు నాటుతాడు, నిన్ను నాటుతాడు. నాటబడిన నీవు ఆశీర్వాదకరంగా మారిపోతావు, అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నన్ను చాలా మంది అడిగారు, అన్న మీ దగ్గరికి వస్తే మేము చాలా దీవించబడ్డాం. ఎంత దీవించబడ్డాం అంటే, నా దగ్గరికి రాలా వాళ్ళు, దేవుని మందిరం దగ్గరికి వచ్చారు, అంతే. ఇక్కడ అడుగులు వేశారు, ఈడ నాటబడ్డారు. ఈడ నాటబడిన తర్వాత పనులు వచ్చాయి, నాటబడిన తర్వాత బైకులు వచ్చాయి, నడబడిన తర్వాత టాటర్లు వచ్చాయి, నడబడిన తర్వాత జాబులు వచ్చాయి, నడబడిన తర్వాత వాళ్ళ బట్ట తీరు కూడా మార్చబడి ఉంది. సిలుకు చీరలు కట్టే వాళ్ళు మంచి పట్టు చీరలు కడుతున్నారు, ఏమీ లేని బంగారం పెట్టుకుంటున్నారు, మంచి బైకులు కొంటున్నారు, ట్రాక్టర్లు కొంటున్నారు. వారి సువాసన వెదజల్లుతూ ఉంది, వారి సౌందర్యం కనబడుతూ ఉంది. ఎవరు రా మిమ్మల్ని నాటిందంటే, మేము ఆయనకి అప్పగించుకున్నాం, మమ్మల్ని దగ్గర తీసుకెళ్ళి మందిరంలో నాటాడు, అందుకే మా ప్రకాశం అలా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంతమంది మందిరంలో నాటబడుతున్నారే కానీ మందిరం మీద మనసు ఉండట్లేదు. ఆ ప్రకాశం, ఆ సౌందర్యం, ఆ యొక్క బ్యూటీ, ఆ రమ్యత వాళ్ళలో కనిపించలేకపోతా ఉంది. దేవుడు నిన్ను నాటినా కూడా నీ బ్రతుకు మారాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎలాగ దీవిస్తాడో తెలుసా? దేవుడు నేను ఎలా ఉంచాలనుకున్నాడో తెలుసా? ఈరోజు ఎంత ప్రవచనంగా మాట్లాడుతున్నా మీతో దేవుడు ఈరోజు. హల్లెలూయా. నేను ఎక్కడి నుంచి లేకపోతున్నాడు తెలుసా? అది చూడు, గమనించు. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనంలోకి రండి. యెహెజ్కేలు గ్రంథం 17:22 వచనం. మరియు ప్రభువైన యెహోవా ఇన్ని కొమ్మలు నాటబడితే నాయనా నాకు తల్ల పైకెత్తండి అమ్మా. ఈ కొమ్మర్లు సీనియర్ కొమ్మర్లు అనుకున్నాం. సీనియర్ కొమ్మర్లు అంటే ఏంటి? కొమ్మలు అర్థం, సీనియర్ పాస్ట్ అంటే అర్థం ఏంటి? అందరికంటే ముందు నుంచి చర్చికి వెళ్ళి వాక్యం చెప్పే సీనియర్ వేరు, జూనియర్ వేరు. దేవుడు సీనియర్ని కోడుకోడు, జూనియర్ని కోడుకోడు, సిన్సియారిటీని కోరుకుంటాడు. ఏం చెప్పాను? సీనియర్ని కోరుకోడు, జూనియర్ని కోరుకోడు, సిన్సియారిటీని కోరుకుంటాడు. ఏ రాత్రి అంతే కదా. సిన్సియారిటీ అంటే ఏంటంటే, జూనియర్ లో నుంచి దేవుడు సిన్సియారిటీని తీసుకొస్తాడు బయట. ఆయన నాటిన మొక్కలంట ఎంతో కాలం నుంచి మందిరంలో ఉన్నాయి, కానీ దీవించకపోతే ఒక కొమ్మని పై కొమ్మని అంటే కొమ్మ చిట్టారు కొమ్మ ఉంది కదా, లేత కొమ్మను కదా. చదువమ్మా పాప, ఏం చదివాము? లేత ఎత్తైన దేవదృశ్య పై కొమ్మ ఒకటి దాన్ని తీసి పైగా ఉన్న దాని శాఖలో లేత త్రుంచి, ఆగండి, లేత మొక్కను త్రుంచి. నాకే చూడాలి గట్టిగా. లేత మొక్క అంటే ఇదేనా? ఇది లేత కదా, ఇది లేత ఆకు కదా, ఇది లేత ఉంది కదా, ఇది లేత కదా, ఇది చూడండి, ఇది లేత కదా, దీన్ని తుంచి. ఇది సీనియరే, వినాలి, ఇది సీనియరే, కానీ ఇది ఏమవుతుంది? డెవలప్ అవట్లా, ఎదగట్లా. దీని నుండి లేత మొక్కను ఒకటి తీసుకుంటాడంట. లేత మొక్క ఎందుకు అంటే, లేత అంటే అర్థం ఏంటంటే, లేత బెండకాయ వండుకుంటామా? ముద్రపోయిన బెండకాయలు వండుకుంటామా? అంటే బెండకాయ లేతుకుంటాడు, ఏమవుతుంది? ఇరుగుద్ది. ఆ ముందు మొన్న మేము పోతే బెండకాయలు ఇవ్వమ్మా అన్న, టక్క ఇట్లా అమ్మా అని ఇరిచేస్తుంది. అమ్మా ఎందుకు ఇరుతున్నావు? చూస్తే అర్థం కాదా అన్న అంటే, నీకు అర్థమైద్దా అంటే, నాకు అర్థమైద్ది. నేను బెండకాయలు ఇరవను, చూడగా నాకు అది లేదని చెబుతా. అంటే నేను చెప్తా, నాకు ఆ సైకోలో దేవుడు ఇచ్చాడు. బెండకాయలు ఇప్పుడు ఇరవకుండా, ఎందుకంటే దాంట్లో ఉన్న కెమికల్స్ పోతాయని చెప్పి ఇరవకుండా లేతే తీయగలుగుతా. అన్న నువ్వు మాకంటే సీనియర్ లాగా ఉన్నాడు కాదమ్మా, లేతదేదో ముద్రనేందో దాని ముఖం చూస్తే మనకు అర్థమైపోయింది, ఇరవస్తలేదు తల్లి అన్న. మాకు అలవాటు ఏందిలయ్యా అనంది. లేతది ఇరవబడింది అంటే అర్థం ఏంటంటే కూరకి పనికొచ్చుద్ది అని అర్థం.
కదా. అంటే ఈ ముద్రిన మొక్కలో నుంచి లేత మొక్కను ఎందుకు తీసాడంటే ఇది వంగుతుందంట, లోపడుతుందంట, పరిచర్య చేస్తుందంట, అబ్బో ఇది నమ్మకంగా నడుస్తుందంట. అందుకే లేత మొక్కను తీసి పర్వత శిఖరాలలో పైకి తీసుకెళ్ళిపోయాడంట. ఆ మొక్కని వెళ్ళి ఆయన చేతులతో మరలా అక్కడ నాటుతున్నాడు. నానా ఎవరు నాడుతున్నారు అమ్మా? ఎవరు నాడుతున్నారు? ఆయన నాడుతా ఉంటే అదంట ఈ ముదిరిన మొక్క కంటే, సీనియర్ మొక్క కంటే, జూనియర్ మొక్క కంటే లేత మొక్క ప్రకాశముగా ఉండిపోయిందంట. ఇది అరే మళ్ళీ చచ్చిపోయిన చెట్టే రాదే, అంతగా ఇది కారణం ఏంటి? అది ఆదివారం మాందమ్మా, శనివారం మాందమ్మా, ఉపవాస కూడిక మాందమ్మా, స్తుతి కూడిక మాందమ్మా, దాని ఏది చెప్పదు. ఎప్పుడు వంగమంటే అప్పుడు వంగుద్ది, ఎప్పుడు కూర్చోమంటే కూర్చుంది. అందుకే దానిని ఎవరు నడిపిస్తున్నారంటే తుంచిన వాడే తీసుకెళ్ళి. అసలు నేను అడిగాను, ప్రభువా ఎందుకు తుంచావు అని అడిగా. అసలు డౌట్ నాకు ఇది వచ్చింది ముందు. నాన్న తుంచకపోతే ఇది కూడా ముదిరిపోయిద్ది. ముదిరిన వాళ్ళతో సహవాసం చేయటం కంటే త్రుంచబడిపోవాలి, త్రుంచబడి సపరేట్ అయిపోతే అది తీసుకుని వెళ్ళి ఉన్నత శిఖరాల మీద పెడతాడు. ఆయన పైన పెట్టి అది ఎదుగుతుంటే అనుకున్నది కులుత సత్తుందంట ఈ చెట్టు. ఇది అంటుందంట, ఏడుతుందంట. ఎందుకే ఏడుతారు అంటే మాలో నుండే పోయింది, పైన ఉందయ్యా. ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు పైన ఉండాలా, కింద ఉండాలా? నువ్వు సీనియర్ అవద్దు, జూనియర్ అసలు వద్దు. సీనియర్గా నువ్వు ఉండగలిగితే దీవెనకరంగా మారిపోతావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉండాలి చెప్పండి? సిన్సియారిటీగా ఉంటే ఏమైపోతావు? దీవెనకరంగా మారిపోతావు. ఇప్పుడు అనగనగనగనగా అయిపోలా. ఈ తీయబడిన లేత మొక్కలో విశాలపరచబడితే ఆకాశంలో నుంచి అంటే గూళ్ళకు ఒక్కొక్క గూడు పెట్టుకుంటుందంట, పక్షులు గూళ్ళు పెట్టుకుంటాయి అంట. ఎందుకంటే ఇది అందరికీ నీడ ఇచ్చే చెట్టుగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నీడ అయిపోయింది తెలుసా? అందరికంటే ఉన్నతమైన స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోయిందయ్యా అంటే, ఉన్నత స్థితిలో ఎందుకు ఉందంటే అది ఎవరి చేతుల్లో ఉండాలో వాని చేతుల్లోకి అది వెళ్ళిపోయింది. సీనియర్గా ఉన్న ప్రయోజనం లేదు, జూనియర్ కొత్తగా వచ్చిన ప్రయోజనం లేదు. సిన్సియారిటీగా ఉన్న నీతో దేవుడు వాగ్దానం చేయబోతున్నాడు, నేను నాటబోతున్నాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ఎవరు నాటబోతున్నాడు చెప్పాలి? నిన్నెవరు నాటబోతున్నాడు రా? చెట్టు ఆయన నాటబోతున్నాడు. కొందరు అంటారు నేను మహేష్ పాస్టర్ గారి పోస్ట్లో నుంచి వచ్చా అంటారు. కొంతమంది ఈ ఊర్లో మొదటి మందిరం పెట్టింది నేనే అంటారు. కొంతమంది నేనే ఫస్ట్ అని అంటారు. అన్ని ఫస్టే. మరి కొంతమంది సెకండ్ అంటారు. కరెక్ట్, సెకండే. కానీ సిన్సియారిటీ వాళ్ళు ఏరి? ఫస్ట్ వాళ్ళు బాగానే ఉన్నారు, జూనియర్లు బాగానే ఉన్నారు, సిన్సియారిటీ వాళ్ళు ఏరి? ఆ సిన్సియారిటీ ఎక్కడ పెట్టుకున్నాడంటే ఆయన చేతిలో పెట్టుకుంటాడు. అది పెట్టుకుంటాడు ఆయన. ఇక్కడ పెడితే వీళ్ళు నలిపేస్తారు, వీళ్ళలో ఉన్న స్వభావాలన్నీ ఆ సిన్సియారిటీకి చెడగొడతారని ముందు తుంచేస్తున్నాడు ఆయన. సీనియర్ దగ్గర ఉంచాడు, జూనియర్ దగ్గర కొత్త దగ్గర ఉంచాడు. సిన్సియర్ దగ్గర పెట్టుకుంటే ఆయన చేతుల్లో పెట్టుకుని నడిపించుకుంటాడు ఆయన. అసలు ఆయన వాళ్ళతో ఎట్లా ఉంటాడు చెప్పనా? నా మాటలు మీ అందరికి అర్థమవుతున్నాయా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అసలు ఆయన ఎట్టుంటాడు చెప్పనా? వాళ్ళతో ఎట్టుంటాడు చెప్పనా? హోషేయ గ్రంథం రికందరబ చందర్యాల హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం. చెట్టుకి మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును. అది వినండి. తామర పువ్వు పెరిగినట్లు అతని అభివృద్ధి. ఆగండి, ఇక్కడ చెట్టుకి ఏమున్నట్టంట?
అక్క చెట్టుకి ఎట్ట ఉన్నట్టు దేవుడు అంటున్నాడు ఈరోజు నాతో నీతో, నీకు నేను మంచులాగా ఉంటా. మంచు ఎప్పుడు ఉంటుంది తెలుసా? రాత్రి వస్తుంది, ఉదయం వస్తుంది. మంచు ఆ వ్యక్తిని విడిచిపెట్టుద్దా? విడవదు. ఈ పూర్వకాలంలో అంట కోటేశ్వరవన్న పైనుండి వర్షం వచ్చేది కాదంట. ఆది కాండంలో మంచుని దేవుడు మొలిపిస్తే మంచు నీళ్ళైపోతే చెట్టు లాక్కుని బ్రతికేదంట. మంచు ఉంటే ఏ కొమ్మైన ఏమైపోయింది? బ్రతుకుద్ది. ఈ మంచు అంటే ఈ చెట్టుది అంటున్నాడు, నీకు నేను మంచులాగా ఉంటా అంటున్నాడు. లేత కొమ్మకు చెబుతున్నాడు, లేత కొమ్మ ఎవరు లేరని సందేహించబాకు, ఎవరు లేరని బాధపడబాకు, నీకు నేను మంచు, నీకు నేను మంచు, నువ్వు దిగులు చెందవాకు, మంచులాగా ఉంటా. పక్కవారు చేపట్టుకుని చెప్పండి, ఈరోజు దేవుడు నీకు మంచులాగా ఉండబోతున్నాడు. భయపడబాకు, ఒంటరిదాని అనుకోబాకు, ఎవరు లేరు అనుకోబాకు, చింతపడబాకు, దిగులు చెందబాకు. నీకు నేను మంచు, నీకు నేను మంచు, నేను నీకు మంచు అని దేవుడు చెబుతున్నాడు. చదువులేసేయండి. ప్రైజ్లో వాక్యం అర్థమవుతుందా? నీకు నేనేమైపోతాడంట. అయితే నువ్వు ఎలా ఉంటావనంటే తామర పువ్వు పుష్పించినట్లుగా. జాగ్రత్తగా వినాలి. తామర పువ్వు బురదలోనే ఉంటుంది, బురద అంటదు. ఏందన్నా అసలు ఈరోజు అన్నం తేనె తిన్నట్టుంది. తామర పువ్వు బురదలో ఉంటుంది, బురద అంటదు. అది లోకములో ఉంటది, పుష్పిస్తుంది, ఆకులు ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా బురదని అంటుకోదది. తామరలాగా లోకంతో నిన్ను కలవకుండా లోకములో పైన నిన్ను పెంచబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు తామర పువ్వు. నువ్వెవరివి? తామర పువ్వే. తామర పువ్వు ఉన్నట్టు ఎవరన్నా లోకంతో కలిశారనుకో తామర పువ్వు కాలేరు. కొంతమంది చర్చిలో ఉన్నట్టు ఉంటారు, లోకంలో ఉన్నట్టు అంటారు. తామర పూలు కాదమ్మా, వాళ్ళు తామర పూలు కారు. అదొక చెట్టు అక్క. ఆ చెట్టు ఏ గాలికైనా ఊగుద్ది, కానీ ఈ తామర పువ్వు ఏ గాలికి ఊగదు. స్వచ్ఛమైన బురదలో అంటే లోకములో మంచి నీళ్ళలో పువ్వు పుష్పించినట్టు కనపడుతుంది. మీకు అంత బురదలో చూసినా బురద కనపడుతుంది, మీకు పువ్వే కనపడుతుంది, తామర చెట్టే కనపడుతుంది. నేను అడుగు, తామర చెట్టా? తామర చెట్టు ఎట్టున్నవే నువ్వు అని అడుగు. నన్ను పైనుండి ఆయన చూస్తున్నాడు, లోకం అంటకుండా లేపుకుంటూ వస్తున్నాడు. అది చెప్పుద్ది. మనకి బుద్ధి రావాలంటే తామర చెట్ట నువ్వు ఎట్టున్నవే అని అడగండి, అది చెప్పుద్ది. నేను పట్టించుకున్నమ్మా ఈ బురదని. పాములు కూడా పోతాయి, కప్పులు కూడా పోతాయి, తేళ్లు కూడా పోతాయి, పురుగులు కూడా పోతాయి. దేన్ని అంటుకోదు. నేను ఏం అంటుకోను, నేను పైనే ఉంటా. మరి నువ్వెట్టున్నావు, నేనెట్టున్నాను? నీకు అన్ని లోకంలో ఉన్నాయన్నీ ఆచారాలు కావాలి, లోకస్తులు కావాలి, బంధువులు కావాలి, మిత్రులు కావాలి, డబ్బు కావాలి, ఆశలు కావాలి. తామర పువ్వు ఎలా అవుతావు? ప్రభు అంటున్నాడు, నేను తామర పువ్వులాగా చేయబోతున్నాను. ఎరా తల్లి, అమ్మా అంతేనా? ఏ పువ్వు నువ్వు ఏ పువ్వువి? తామర పువ్వు. ఆ చెట్టుకి దేవుడు తామర పువ్వులాగా ఉంటాడు. ఇంకొక చెట్టు చెప్తున్నాడు అక్కడ, తర్వాత చదువు ఏముంది? లెబానోని పర్వతం మీద వేలు తనినట్లు వాళ్ళు తమ వేళ్ళు తర్వాత అయినండి ఇక్కడ ఒలివ చెట్టుకున్న సౌందర్యం, ఒలివ చెట్టు సౌందర్యం చెప్పారు కదా ఇందాక. ఒలివ చెట్టు ఎక్కడుంది? దేవుని యొక్క మందిరంలో ఉంటే వాళ్ళకి ఒక సౌందర్యం వస్తుందంట. ఆ సౌందర్యం ఏంటంటే పరిశుద్ధత అనే సౌందర్యం. ఈ సౌందర్యం కాదు, స్పెషల్
స్పిరిచువల్ గా లైఫ్ సెటిల్ అవుతుంది. వాళ్ళ ముఖ దర్శనంలో దేవుని యొక్క ప్రసన్నతమైన స్పర్శ, టచింగ్స్, స్లో హోల్ స్పిరిట్ తాకిడి వారి ముఖములో కనపడతాయి. అలాంటి మీ ముఖములు లజ్జింపకుండాన్నట్లు బైబిల్ అంటుంది, మీ ముఖం నిరసముకుండాన్నట్లు ఆయన ముఖ దర్శనములో మీ ముఖాలు ఏమైపోతుంటే పరవశము చెంది సంతోషముగా ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ లైఫ్. వారికి ఉన్న బ్యూటీ, అందం ఏంటంటే ఒలీవ అందం. ఒలీవ అందం ఎంత సౌందర్యమో. ఒలీవ చెట్టు ఇప్పుడు మీరు చూసారా? చూడలేదా? మీరు చూడాలంటే ఓసన మినిస్ట్రీస్ యేసన్న గారు చర్చి ఉంది అక్కడ. ఎక్కడ ఉందంటే శారదకల్లి కోరంట్లో ఉంటుంది. అక్కడికి వెళ్తే ఓసన్న మందిరం ఉంటుంది. అక్కడ పెట్టాడు దైవజనుడు ఎలీషా. ఓసన్న గారు ఏమని పెట్టాడంటే ఒలీవ చెట్టుని పెట్టాడు. తన ఆకులు కలకలకలకల్లాడుతూ ఉంటాయి, కలకలకల్లాడుతూ ఉంటాయి. అన్ని చెట్లు కలకలగా ఉండవు, మన రంగేసి చెట్లు ఇవన్నీ. అది రంగు వేయ అవసరం లేదు, తనలో ఉన్న కలే ప్రకాశిస్తూ ఉంటది. ప్రభు ఏమంటున్నాడంటే నిన్ను ఆయన మందిరంలో ప్రకాశించే వ్యక్తిగా చేయబోతున్నాడు. కొట్టగట్టిగా దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇదంట కొండ శిఖరమునకు వెళ్ళి వేళ్ళు తన్ని, ఎక్కడ తన్ని? కొండ శిఖరమునకు వెళ్ళి వేళ్ళు తన్ని ఉన్నతమైన చెట్టుగా మారిపోతే. లేత కొమ్మకి చెబుతున్న మాటలు అన్ని. లేత కొమ్మ. మీకు మాట చెప్పనా, మన మందిరంలో పరిచర్య చేసిన ఎలీషా ఈరోజు మన మధ్యలో లేడు. ఎలీషా లేడు మన మధ్యలో. ఏం వేడనా ఎలీషా? ఏం వేడంటే ఎలీషాకి ఇంకొక ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కుంటాడు. ఇప్పుడు విమానం ఎక్కుతున్నాడు, ఢిల్లీకి వెళ్ళిపోయాడు. నిన్న సాయంత్రము ఆ నోట్లో కేక్ పెట్టి ప్రార్థన చేసి అతను పంపించేస్తాను. ఢిల్లీకి వెళ్ళిపోయాడు. మొన్నటి వరకు శాలరీ ఎంత అంటే ఒక 18-20 వచ్చేది. ఇప్పుడు శాలరీ 55, 50. అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోయి ఇప్పుడు ఫ్లైట్ లోకి వెళ్ళిపోయాడు. మన మధ్యలో నుంచే వెళ్ళింది. కానీ లేత కొమ్మగా మలచబడ్డాడు మన చేతుల్లో, సేవకుడి చేతుల్లో, ప్రార్థన చేతుల్లో. మరి మనం గవర్నమెంట్ జాబ్ చేయాలని నీచమైనదిగా ఘనమైన చెట్టుగా తమ్ముడిని ఏర్పాటు చేసుకున్నాడు. అసలు నన్ను వదల్లా, ఎక్కి 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 ఏడుస్తున్నాడు. సార్ అందరూ చెప్పండి సార్, నేను ప్రార్థన చేయండి సార్, నా కోసం నేను వెళ్తున్నాను ఢిల్లీ. అతనికి ఇష్టం లేదు. ఎందుకంటే సమాజంలో సమాజం ఘనంగా ఉండకపోతే సమాజం ఒప్పుకోదు, కుటుంబాలు ఒప్పుకో, మనుషులు ఒప్పుకోరు. అవునా? అందుకే దేవుడు ఇక్కడ నుండే డ్రమ్ములు మోసినవాడే, కంజలు మోసినవాడే, పట్లు వేసినవాడే అందరికంటే విమానంలోకి ఎక్కి ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నాడు. ఇంకో 10 నిమిషాలు అంటే ఫ్లైట్ ఎక్కేస్తాడు. ఎక్కేసి వెళ్ళిపోతాడు. వెళ్ళి 4 గంటలకు దిగుతాడు, ఢిల్లీలో దిగుతాడు. దిగి అక్కడ రేపు మార్నింగ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు, రిలీవ్ ఆర్డర్ ఇచ్చారు. అపాయింట్మెంట్ అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ వాళ్ళకి ఇచ్చేస్తే సంతకం పెట్టి అతను తీసేసుకుంటారు. అతను మళ్ళీ ఎప్పుడు వస్తాడంటే వస్తాడు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే ప్రేమ కలిగిన అందరితో పాటు మీలోనే ఎదిగాడు, కంటే ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాడు. నాకు ఏడుపండి అతని గురించి కాదు, ఆ ప్రేమ విలువైనది. స్వార్థం లేకుండా పనిచేశాడు మన మధ్యలో. తమ్ముడిని దేవుడు దీవించాడు, ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాడు. మళ్ళీ ఎప్పుడు వస్తావు అంటే సార్ నాకు అసలు ఉండబుద్ధి కావట్లేదు. 6 గంటలకు ఫోన్ చేసి సార్ ఒకసారి బస్ స్టాండ్కి రండి, మిమ్మల్ని చూసి వెళ్ళిపోతుంది సార్. చాలా బాధేస్తుంది, ఎందుకంటే ఆ ప్రేమ గొప్పది. నిన్న వాళ్ళ పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళాడు. మీకు చెప్పాలి ఈ మాట. పోస్ట్ ఆఫీస్ తీసుకెళ్తే వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లల్ని తీసుకురాలా. అయ్యా నీకు నీ సన్మానం చేయాలి కదా, నువ్వు పోస్ట్లో జాబ్ చేసావు కదా, మేము ఇక్కడి నుంచి పంపించేస్తున్నాం కదా, పెద్ద జాబ్కి వెళ్తున్నావు కదా, సన్మానం చేయాలంటే మా సార్ని పిలిపిస్తాను. ఎవరిని? నన్నే. నేను నాని వెళ్ళాం. పక్కకుండా తీసుకురండి సార్ అంటే ఆఫీస్కి అది వెళ్ళమ్మా చెప్పే వెళ్ళాం. అక్కడ సార్ మీరేనా? సార్ అంటే అన్న నేనే బాబు అన్న. సార్ మా పోస్ట్ మాస్టర్ గారు కూడా తలుచుకోడు సార్, మిమ్మల్ని తలుచుకుంటా ఉంటాడు. ఎప్పుడు మీ పేరే మహేష్ పోస్ట్ గారు, మహేష్ సార్ అంటుంటాడు.
అతను జీన్స్ ప్యాంట్లు వేసేవాడిని మనిషిగా మార్చాడు సార్. డ్రింకరు పరిశుద్ధుడిగా మారాడు. ఎంత వినయంగా పనిచేశాడు. అందరూ ఏడుస్తా ఉన్నారు. అందరూ వాళ్ళ మధ్యలో నేను కూడా ఏడవలేకపోయాను. వచ్చేసాను, అయ్యా నేను తట్టుకెళ్ళి నాకు ఎమోషన్స్ ఎక్కువ అని చెప్పి వచ్చేసాను. వచ్చి ఈ పెయింట్ కలర్స్ వేసుకున్నాను. విషయం చెప్తున్నాను. రాత్రి వచ్చాడు, మీరందరి కోసం వెయిట్ చేశాడు. కానీ కొన్ని పరిస్థితులు ఉంటాయి కదా, ఇంట్లో చూసుకోవాలి కదా. 10 గంటలకు వచ్చాడు. మీరు అటు పోయేటట్టు వచ్చేసాడు. హోటల్ కేకి పెట్టాను. మమ్మల్ని ఎవరిని వదలట్లేదు, అందరితో ఏడుస్తాడు. ప్రేమ కలిగిన ఆయన ప్రేమ ఏంటంటే జాబ్ వచ్చిందని కాదు అని బాధ, మంచి సన్నిధిని, మంచి గద్దింపుని. సార్ నన్ను గద్దించే వాళ్ళు ఎవరు సార్? నన్ను సరిచేసే వాళ్ళు లేరు సార్. మీరైతే నన్ను కొడుకులాగా చూసుకున్నారు, ప్రేమగా చూసి గద్దించారు. అందరికంటే ఎక్కువ మీతో నేను ఎక్కువగా గడిపాను. నా ప్రేమ కలిగిన బిడ్డ దీవి ఎక్కడికి వెళ్ళాడు? లేత కొమ్మను తుంచి తీసుకెళ్ళాడు, ఉన్నతమైన శిఖరాల మధ్యలో ఉంచాడు. మరి నీవు ఎలా ఉండాలి? ఒకసారి ఆలోచించే. చర్చిలో మనం ఎలాగ ప్రవర్తిస్తున్నాం, మనం ఎలా నడిపించబడుతున్నాం, మనం ఎందుకు దీవించబడట్లేదంటే ఆయన చేతుల్లోకి మనము వెళ్ళాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చదివిన మాట ప్రకారంగా మనం ఎటు వెళ్ళాలంటే తామర పుష్పము. బురద అంటవద్దా? ప్రైజ్ ది లార్డ్. ఆ బురద అంటకూడదు. ఇంకోటి ఏం చేయకూడదు? సౌందర్యము తగ్గకూడదు. ఇంక తర్వాత చదువురా, ఏమున్న తర్వాత అయిపోలేదు. స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగా. ఇక్కడ ఇంకో చెట్టు పేరు చెప్పాడు ఆయన, లెబనోనుకున్న సువాసన. ఏంటంట? ఇప్పుడు సౌందర్యం వచ్చేసింది, బురదలోంచి బయటకు వచ్చావు, సువాసన. లెబనోన్ చెట్టుకి ఏమొస్తుంది? ఎవరైనా సెంటు కొట్టుకుంటే పోతా ఉంటే ఏమొచ్చింది? వాసన. మల్లెపూ ఉందా? కాళ్ళ కింద దొరకండి, స్మెల్ మారుద్దా? వాసన మారుద్దా? మారదు. దేవుడు అంటున్నాడు నీతో నాతో ఒక మంచి మాట, లాస్ట్ మాట ముగిస్తున్నాను. రికందరబ షందర్యాల నీతో నాతో మాట్లాడిన మాట అంటే లెబనోనికి ఉన్న ఆ వాసన నీవు పరిమళించుదువుగాక. నేను చాలా విషయాలలో ఎలిషాన్ని పట్టడానికి కూడా దగ్గరికి ఎలిషాను ఎన్నో చేసేవాడిని. అతనుకున్న ఆ వాసన మాలో నుంచి అలా మనం ఎదగాలి. వాసన పోకూడదు. నలిగినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా నీకున్న ఆ యొక్క నాణ్యత, నీకున్న ప్రార్థన, ప్రేమ తగ్గకూడదు. కొంతమంది ఆస్తులు వస్తే తగ్గిపోద్ది, కొంతమంది మనుషులు చూసి తగ్గిపోతారు. కానీ ఆ అబ్బాయి ఎవరైపు చూడటం, ప్రార్థన అయిందా బాక్స్ మీద పెట్టుకుని పోతాడు. ఎక్కడ చూసినా వణుకుతానే. ఎప్పుడు నా ముందు కుర్చీలో కూడా కూర్చున్నాను, నేను చూడలే. వీలు కూడా కాడు. అన్ని విషయాలు నేను అతన్ని సమర్థించుకుని లాక్కొచ్చా. కానీ కాబట్టి వాసన కలిగి ఉండాలి. వాసన అంటే సాక్ష్యము. ఏనా? అంతేనా? వాసన అంటే ఏంటి? వాసన అంటే ఏంటి? వాసన ఏంటంటే పరిమళ వాసనగా. పౌలు గారు ఏమన్నా పరిమళ వాసనగా ఉండుటకై మన దేవుడు పిలిచినాడు. ఇప్పుడు నేనైతే దేవుని మందిరములు ఎలా ఉండాలి? ఒలీవ చెట్టు వలే ఉండాలి. చెట్టుకి ఇప్పుడు దేవుడు ఉన్నాడు. లోకం నెడలు ఎదగలేదు, లోపల ఎదిగింది. ముదిరిపోయిన మొక్కలో నుంచి బయట తీశాడు, లేత మొక్క పైకి పై నాటాడు. ఇప్పుడు అనేకులకు ఏమైందా? చెట్టు ఆశ్రయము అయినది. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ఎంతగా తినగాలి. కొంతమంది ఇలా తెచ్చుతున్నప్పుడు బాధపడిపోతున్నారు. నలిగితే కదా, నలగంది అమ్మా, నలగని గింజ అన్నానికి పనికిరాదు కదా. బియ్యం నలగాలి కదా, రోడ్లు నలగాలి కదా, రోకలు నలగాలి కదా, రోకలు అన్నిట్లో నలగాలి కదా. నలిగితే కదా మనం గింజకు పనికొచ్చేది. నలిగేయాలి, బయటికి వెళ్ళాడు. అలా నలగాలి, దేవుడు నలగాలి. మీరు త్వరగా ప్రార్థన చేయండి. నా తమ్ముడు మనకు మధ్యలో పరిచయం మనందరికి చేయాలి. చప్పట్లు కొట్టండి గట్టి. ప్రైజ్ ది లార్డ్. మీరు అనుకోవచ్చు అన్న గురించి ఎమోషనల్ అయ్యాడని. ఆయన్నే కాదు,
ఇక్కడున్న ప్రతి ఒక్కరి కోసం నేను ఏడ్చి ఇప్పటికి ఏడుస్తున్న కొంతమంది బిడ్డలు ఎందుకు ఏడుస్తున్నా వాళ్ళకి తెలియదు నేను ఏడ్చినట్టు. ప్రభుకి తెలుసు కదా, ప్రభుకు తెలుసు కదా. అది మనం ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి మీద నేను ఈ ప్రేమతో పెంచుతున్నాను. ఎందుకనంటే దేవుడు ఎదుట మీరు నిలబడినప్పుడు నాకు అతిశయం రావాలి. ప్రభువా, అయ్యా ఎంతమంది నేను కష్టపడి నీ ముందు నిలబెట్టుకున్నానయ్యా అని నాకు ఏం రావాలి? అతిశయం రావాలంటే మీరు ఎలా నడవాలి? మీరు చర్చిలో ఫలించక, బయట ఫలించక, కుటుంబంలో ఫలించకపోతే ఆశీర్వాదం ఎలా వస్తుంది? కొత్త సంవత్సరం 25లోకి అడుగు పెడుతున్నాం. జ్ఞాపకం చేసుకో, ఎట్టి మాటలు నా యేసయ్య దీవించును గాక. టైం ఎంత చూసి చూడండి, 12 ఖచ్చితంగా 1 గంట అయిందా? టైం మెయింటైన్ చేస్తున్నా. ఈ రోజు నుంచి మీరు టైం మెయింటైన్ చేస్తున్నా. 10 గంటలకు రాబోకండి. 10 గంటలకు రండి. 10:30, 11 గంటలకు రాబోకండి. నేను 1 గంటకల్లా పంపిస్తున్నా. టైం చూసుకున్నారు కదా, ఖచ్చితంగా 1 గంట. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.